గైస్. హ్మ్. ఈరోజు మన వీడియోలో ఎల్ఐసి బీమా సఖి మహిళా కెరీర్ ఏజెంట్స్ అని దీని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. యాక్చువల్లీ చాలామంది మెసేజ్ చేశారనమాట. ఎల్ఐసి బీమా సఖి అని జాబ్ ఓపెనింగ్స్ అని లైక్ 7,000 పర్ మంత్ కన్ఫామ్‌గా వస్తాయి అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇది వస్తాయా? రాదా? మీ ఛానల్‌లో మీ వీడియోలో మేము చూడాలనుంది. ఒకసారి చేయండి అక్క, వీడియో చేయండి అక్క అని చాలామంది మెసేజెస్ చేశారు. సో, నేను లాస్ట్ 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను దీని గురించి వీడియో చేద్దామని. సో, కంప్లీట్ డీటెయిల్స్ గ్యాదర్ చేశాకే చేద్దామని నేను ఈరోజు ఫైనల్‌గా మొత్తం అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేశాను. సో, చూద్దాము. ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఓకేనా? అండ్ ఇది ఎల్ఐసి నుండి ఒక యూనిక్ కెరీర్ ఆపర్చునిటీ అనమాట. ఎస్పెషల్లీ వుమెన్‌కి. ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ కెరీర్ గ్రోత్ ఇవ్వడానికి ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకేనా? సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు కన్‌ఫ్యూజ్ అవుతదనమాట. ఇది వస్తుందా? రాదా? అనే క్వెషన్ మార్క్ మళ్ళీ మీకు క్వెషన్‌లానే ఉండిపోతుంది. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇది ఫైనల్‌గా ఎల్ఐసి ఇండియా వాళ్ళే అఫీషియల్‌గానే ఓపెన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషనే ఇది. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఇదంతా కూడా జెన్యూన్‌గానే రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎల్ఐసి ఇండియా అనే వెబ్‌సైట్‌లో అఫీషియల్‌గానే ఓపెన్ అయింది. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను కదా! ఈ స్క్రీన్‌లో కూడా మీకు కనిపిస్తుంది. క్లియర్‌గానే మహిళా కెరీర్ ఏజెంట్స్. ఈ ఆపర్చునిటీ ఓన్లీ ఫర్ వుమెన్స్‌కి. మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. అండ్ మాక్సిమం 70 ఇయర్స్. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు సెవ్ 70 ఓకే. 70 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బిట్వీన్‌లో ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అనమాట. మినిమమ్ 10థ్ అనేది ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాల్సిందే. ఇది అసలు నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి అంటే ఇది సాలరీడ్ జాబ్ అయితే కాదండి. ఓకేనా? కన్ఫర్మ్‌గా చెప్తున్నాను. సాలరీడ్ జాబ్ అయితే కాదు. ఎల్ఐసి ఎంప్లాయీగా కన్సిడర్ చెయ్యరు మిమ్మల్ని. ఓకేనా? ఎల్ఐసి ఎంప్లాయీగా మిమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. ఇది సాలరీడ్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ బేస్డ్ స్టైఫండ్ స్కీమ్ అండ్ కమిషన్‌ని బట్టి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? అండ్ మీకొచ్చే స్టైఫండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేనిప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయినాక 1 ఇయర్ వరకు మీకు పర్ మంత్ 7,000 ఉంటుంది స్టైఫండ్. అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 6,000 ఉంటుంది పర్ మంత్. ఓకేనా? అంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఎప్పుడైతే సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుందో, సెకండ్ ఇయర్ ఫస్ట్ మంత్ నుంచి మీకు పర్ మంత్‌కి 6,000 ఉంటుంది. దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే, మీ ఫస్ట్ ఇయర్ పాలిసీస్‌లో మీరు చేయించుంటారు కదా! ఆ ఫస్ట్ ఇయర్ పాలిసీస్‌లో 65% యాక్టివ్ పాలిసీస్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు పర్ మంత్‌కి 6,000 అనేది స్టైఫండ్ అప్లికేబుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఇదంతా కూడా మీరు కంటిన్యూ చేస్తే, మీ కెరీర్‌ని ఈ ఫీల్డ్‌లో కంటిన్యూ చేస్తేనే. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 పర్ మంత్ ఉంటుంది. దీనికి అప్లికేబుల్ ఏంటి అంటే, సెకండ్ ఇయర్ పాలిసీస్ ఉంటాయి కదా! వాటిల్లోంచి 65% పాలిసీస్ అనేది యాక్టివ్ పాలిసీస్ ఉండాలి. థర్డ్ ఇయర్‌లోకి మీరు మూవ్ ఆన్ అయ్యేసరికి. అప్పుడు మీకు 5,000 పర్ మంత్ వస్తుంది. ఓకేనా? ఇదంతా కూడా పర్ఫార్మెన్స్ నార్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇయర్లీ టార్గెట్ అయితే కన్ఫర్మ్ ఉంది. 24 పాలిసీస్ మీరు మినిమమ్ ఖచ్చితంగా చేయించాల్సిందే. అండ్ క టార్గెట్ అనమాట ఇది. అండ్ ఫస్ట్ ఇయర్‌లో మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్‌లో 48,000 కమిషన్ ఎక్స్‌క్లూడింగ్ బోనస్ కమిషన్ అచీవ్ చేయాలి మీరు. ఓకేనా? 48,000 కమిషన్ అనేది మీరు ఎర్న్ చేసుండాలనమాట ఫస్ట్ ఇయర్‌లో. ఇది టార్గెట్ మీకు. ఓకే. 24 పాలిసీస్ కన్ఫర్మ్‌గా చేయించాల్సిందే. ఓకే. అండ్ ఎక్ కొన్ని ఎక్స్‌క్లూషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఎల్ఐసి ఏజెంట్స్ కానీ ఆర్ ఎంప్లాయీస్ రిలేటివ్స్‌కి మీ ఎల్ఐసి ఏజెంట్స్ అండ్ లేకపోతే మీరు ఎంప్లాయీస్ రిలేటివ్స్ ఉంటారు కదా! వాళ్ళకి లైక్ స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, సిబ్లింగ్స్, ఇన్‌లాస్ ఇలాంటి వాళ్ళెవ్వరికీ కూడా ఎలిజిబిలిటీ లేదిది. ఓకే.
అండ్ రిటైర్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళు గాని అండ్ ఎక్స్ ఏజెంట్స్ వీళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉండదు. నెక్స్ట్ ప్రెజెంట్ ఎల్ఐసి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయలేరిది. ఓకేనా? అండ్ ఎల్ఐసి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండకూడదనమాట. కంప్లీట్‌గా న్యూగా ఎవరైతే వుమెన్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో 10థ్ క్వాలిఫై అయ్యి, ఈ ఎల్ఐసి పాలిసీస్ అవి కట్టిస్తూ మనం ఎర్న్ చేసుకుందాము అన్న మైండ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనమాట. అండ్ డాక్యుమెంట్స్ కావాలి దీనికి. ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి. ఇట్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అండ్ అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కావాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ 10థ్ క్లాస్‌ది కన్ఫర్మ్‌గా కావాలి. అండ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవి కన్ఫర్మ్‌గా కావాలి మీకు. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ మీకు తీసుకొని మీరు దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్‌కి విజిట్ అవ్వాలనమాట. సో, దెన్ మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు మీరు ఈజీగా. అండ్ ఇక్కడేంటంటే కొన్ని పాలిసీ గురించి అండ్ కమిషన్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ నేను గ్యాదర్ చేశాను. వాటి గురించి కూడా ఒకసారి చెప్తాను. జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు ఈ కంప్లీట్‌గా చూడండి వీడియో. ఎవరు మిస్ చేయొద్దు. బికాజ్ మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? అండ్ సెల్ఫ్ పాలిసీ అనేది మనం ఇప్పుడు జాయిన్ అయ్యి మనమే పాలిసీస్ తీసేసుకుందాం 24 పాలిసీస్ అనుకోవడానికి లేదనమాట. మీరు ఒక సెల్ఫ్ పాలిసీ మాత్రమే చెయ్యొచ్చు. అండ్ అది 24 పాలిసీస్ టార్గెట్‌లో ఒకటి మాత్రమే కౌంట్ అవుతుంది. ఓకే. అండ్ ఒక 2, 3 మీ పేరు మీద తీసుకుందాం. లేకపోతే సెల్ఫ్ పాలిసీస్ ఉంటాయి కదా! అవి తీసుకోవడానికి మాత్రం ఒక్కటి మాత్రమే ఛాన్స్. మీ 24లో ఒకటి తీసుకుని మీ 23 అనేది బయట వాళ్ళకి జెపించాలి మీరు. కానీ స్టైఫండ్ ఎలిజిబిలిటీ కోసం మిగతా పాలిసీస్‌ని అదర్ కస్టమర్స్‌తో చేయడం మాత్రం మ్యాండేటరీ మీకు. ఓకేనా? అండ్ ఫస్ట్ ఇయర్ కమిషన్ విషయానికొస్తే, కమిషన్ రేట్స్ అనేవి డిపెండ్స్ ఆన్ పాలిసీ ప్రీమియం అండ్ టర్మ్. వాటి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కమిషన్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 యాన్యువల్ ప్రీమియం ఉందనుకుందాం. 15 ఇయర్ టర్మ్ ఉంటే కనక కమిషన్ రేట్ అనేది 30% ఉంటుంది. ఇట్స్ లైక్ కమిషన్ అనేది 10,000 ఇంటూ 30% కౌంట్ చేస్తారు. దెన్ మీకు 3,000 కౌంట్ అవుతుందనమాట. ఇలా మీకు 48,000 ఆఫ్ కమిషన్‌ని మీరు ఎర్న్ చేయాలి. ఓకేనా? కంబైన్డ్ ప్రీమియమ్స్ అని మొత్తం ఎలా కౌంట్ అవుతుందంటే 1,60,000 నుంచి 2,00,000 రూపీస్ మీరు ఖచ్చితంగా మీరు పాలిసీస్ అనేది మీ టోటల్ కౌంట్ సేల్ కౌంట్ అనేది లైక్ ది పాలిసీ కౌంట్ అనేది 1,60,000 నుంచి 2,00,000 చేయించగలిగితే కనుక మీకు 48,000 కమిషన్ అనేది మీకు కౌంట్ అయిపోతుంది. ఓకేనా? దాంట్లో కూడా మీరు చూసుకోవాలి టర్మ్ అనేది ఎంతుందో చూసుకోవాలి. అండ్ పాలిసీ ప్రీమియం అవన్నీ చూసుకొని దాని రేట్స్‌ని బట్టే మీకు కౌంట్ అవుతుంది. నేను యావరేజ్‌గా కౌంట్ చేసిన దాన్ని బట్టి 1,60,000 నుంచి 2,00,000 వరకు మీరు చేయించాలి. ఓకే. అండ్ పాలిసీస్ యాక్టివ్‌గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రీమియమ్స్ ఉంటాయి కదా! వాటికి టైమ్ టు టైమ్ పే చేయించుకోవాలి. పాలిసీస్ ఇన్‌యాక్టివ్ అయితే స్టైఫండ్ ఇంపాక్ట్ అవుతుంది మీకు. ఇన్‌యాక్టివ్ ఉండకూడదు. యాక్టివ్‌గా మెయింటైన్ చేయాల్సిందే పాలిసీస్. అండ్ ఇది మాత్రం ఎల్ఐసి బీమా సఖి అనేది చాలా మంచిదే స్కీమ్ చాలా మందికి. బట్ ఫిక్స్డ్ సాలరీస్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం నేనిది సజెస్ట్ చేయను. బికాజ్ ఇది కమిషన్ బేస్డ్ అనమాట. అండ్ కాకపోతే ఇంకోటేంటంటే మీకు వేరేదేదన్నా చేస్తూ కూడా ఇది కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. వుమెన్‌కి కన్వీనియంట్‌గా వర్క్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. లైక్ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది ఇది. వర్కింగ్ అవర్స్ ఏమి మనకి ఫిక్స్ ఏం లేదు కదా! అండ్ స్టైఫండ్ ఉంటుంది. కమిషన్ ఉంటుంది. బోనస్ ఇన్సెంటివ్స్ ఇలాంటి వాటికి ఇన్‌కమ్ అనేది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఎల్ఐసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు కస్టమర్స్‌ని ఏం చెప్పి ఎల్ఐసి పాలిసీస్‌కి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! క్లయింట్స్‌కి. సో, మీకు ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా ఎల్ఐసి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో కెరీర్ గ్రోత్‌కి ఇది ఒక మంచి ఐడియల్ స్కీమ్ అనమాట మీకు. ఓకేనా? అండ్ మీరు ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫార్మ్ ఉంటది. నియరెస్ట్ ఎల్ఐసి బ్రాంచ్‌ని కాంటాక్ట్ చేయాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారు. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నేను ఒక 4 డాక్యుమెంట్స్ చెప్పాను కదా! ఆ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అక్కడ నియరెస్ట్ ఎల్ఐసి బ్రాంచ్‌లో. అండ్ దాని తర్వాత ఇంకా అది కంప్లీట్ చేశాక ఇంకా పాలిసీస్ ప్రమోట్ చేయడం అనేది స్టార్ట్ చేసేయొచ్చు మీరు. ఓకే.
హ్మ్. ఇది ఎల్ఐసి బీమా సఖి అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫినాన్షియల్లీ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేయాలి అనుకుంటున్న వుమెన్‌కి. అండ్ టార్గెట్స్‌ని రీచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ హార్డ్ వర్క్‌తో మీరు స్టైఫండ్ కూడా ఎర్న్ చేయొచ్చు ఈజీగా. అండ్ అప్లై చేయాలనుకుంటే కనుక నియరెస్ట్ ఎల్ఐసి బ్రాంచ్‌ని విజిట్ చేయండి. ఆరా అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది. నేనిక్కడ వెబ్‌సైట్ ఉంది గదా! ఆ లింక్‌లో కూడా మీరొకసారి డీటెయిల్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకేమన్నా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. ఫైనల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కమిషన్ బేస్డ్ నాట్ ఏ ఫిక్స్‌డ్ అనేసి. ఓకేనా? ఆహ్, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ. బాయ్.